చాలా మంది అడుగుతున్నారు, ఇవంతా ఎందుకు చేస్తున్నావు, ప్రతిరోజు నువ్వు హనుమాన్ సంకల్పం చేయడం వల్ల నీకేమొస్తుంది అని చెప్పేసి. అప్పుడు నాకు చిన్నగా నవ్వు వస్తుంది, ఎందుకంటే వాళ్ళందరికీ అర్థం కాదు స్ట్రెంగ్త్ అనేది సైలెన్స్ నుంచి వస్తుంది అని చెప్పేసి, పవర్ అనేది ఒక సెల్ఫ్ కంట్రోల్ నుంచి వస్తుంది అని చెప్పి, అండ్ ఫ్రీడమ్ అనేది ఒక డిసిప్లిన్ నుంచి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు కాలంలో జస్ట్ మన నోటి మీద, మన మొబైల్ మీద, మన కంటి మీద మనకి కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. అటువంటి డేస్లో 19 days షార్ట్ కట్స్ లేకుండా, మంచి మంచి బట్టలు వేసుకొని, మంచి మంచి చెప్పులు షూస్ వేసుకొని షో ఆఫ్ చేసుకోకుండా, కంఫర్ట్ని పక్కన పెట్టేసి జస్ట్ ఒక కమిట్మెంట్ని నమ్ముకొని, నాలో నాకే తెలియని ఒక బిగ్గర్ పిక్చర్ అనేది ఉంది అని చెప్పేసి ముందరికెళ్తున్నా. నేనేమి ఆ హనుమంతుల్లాగా సముద్రాలు దాటలేను, కానీ ప్రతిరోజు నా వీక్నెస్ అనే సముద్రాన్ని దాటుతూనే ముందరికి పోతా. ప్రతిరోజు ప్రపంచం లేయక ముందుకే లేస్తున్నా, అక్కడ గెలుస్తున్నా. ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుతున్నా, అక్కడ నేను గెలుస్తున్నా. ప్రతిరోజు డిస్ట్రాక్షన్స్ నన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు అని చెప్పేసి దానికి నో చెప్తున్నా, అక్కడ గెలుస్తున్నా. ఇలా చిన్ని చిన్ని విజయాలు ప్రతిరోజు కలిపితే ఐఎమ్ బికమింగ్ అన్బ్రేకబుల్. ఇదేమో ఒక 40 days ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది ఒక యుద్ధం. నా పాస్ట్తో యుద్ధం, నా లేజినెస్తో యుద్ధం, నా డౌట్స్తో యుద్ధం. వాటన్నిటి మీద నేను గెలవాలి. అందుకే ప్రతి ఒక్క రోజున డిసిప్లిన్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు తెలుసు ఈ హనుమాన్ సంకల్పం అనేది ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత నాలో ఉన్న ఒక డేంజరస్ పర్సన్ నేను చూడగలుగుతాను అని చెప్పేసి. నాట్ బికాస్ నేను ఏదో ఒక లౌడ్గా మాట్లాడతాను, నాట్ బికాస్ నేను బిగ్గా కనిపిస్తాను అని చెప్పేసి, బట్ బికాస్ నేను కామ్గా కనిపిస్తా, క్లియర్గా ఉంటా, కమిటెడ్గా ఉంటా. కాబట్టి ఇదందరి కోసం కాదు, కానీ ఎవరైతే నేను ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు మీకు మీరు కొన్ని థింగ్స్ అనేవి మీ బ్యాక్ ఎండ్లో విజువలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళలో ఒక ఫైర్ ఉందని చెప్పేసి. మీకు తెలిసి కూడా ఆ ఫైర్ని మీరు అలాగే బర్న్ చేస్తే మీరు గెలుస్తారు అని తెలిసి కూడా దాన్ని బర్న్ కాకుండా ఉన్నారంటే అది మీకు మీరు చేసుకున్న డిస్రెస్పెక్ట్.